ఎంత సన్నిహిత స్నేహితులైనా, అనుబంధం గల బంధువులైనా సరే, ఏ ఒక్కరిలో స్వార్థం ఉన్నా ఆ స్నేహం గాని, బంధుత్వం గాని శాశ్వతంగా ఉండదు. ఎప్పుడో ఓసారి దానికి విచ్చితొస్తుంది. డాక్టర్ కుమార్ బాగా స్వార్థపరుడు. భవిష్యత్తును దృక్పథంలో పెట్టుకుని కరుణాకర్ మిశ్రాకు సహాయం చేయాలనుకున్నాడు గాని, శ్రీనివాస్ మనస్తత్వానికి కట్టే విలువివ్వలేదు. అయితేనేం శ్రీనివాస్ అతని ఊహల్ని వేళ్లతో పాటు ఊడబెరికేశాడు. దాంతో కుమార్ మనసు మారిపోయింది. శ్రీనివాస్ పట్ల అతనికి గల స్నేహభావం, బంధుత్వభావం అణగారిపోయాయి. తన మాటకు విలువని వ్యక్తితో తనకింక సంబంధమేముంది అనుకున్నాడు. అతనిలో ఒక విధమైన కసి ఏర్పడిందంటే అతిశయోక్తి లేదేమో. ఆ రోజు నుంచి వాళ్ళింటికి వెళ్లడం మానుకున్నాడు. ఎప్పుడైనా శ్రీనివాస్ కనిపిస్తే ఒకటి అరా మాట్లాడడం తప్పిస్తే అవకాశం ఉన్నంత వరకు తప్పించుకుని తిరిగేవాడు. ఈ పరిణామానికి శ్రీనివాస్ ఏమంత బాధపడలేదు. ఇటువంటి విషయాలు పట్టించుకుంటే నిజాయితీని నిలబెట్టుకోవడం కష్టమనిపించింది. తను మాత్రం మనసులో ఏ భావన లేకుండా మామూలుగా తిరిగేసేవాడు. కానీ ఉష మాత్రం మామూలు మనిషి కాలేకపోయింది. ఆమెలో అంతులేని బాధ నిబిడీకృతమై ఉంది. నిజం చెప్పాలంటే అన్నయ్య పట్ల ఆమెకి ఎనలేని గౌరవభావం ఉంది. అతని మాటంటే ఆమెకి వేదవాక్యమే. అటువంటి అన్నయ్య తమకు దూరంగా తిరుగుతూ ఉండడం ఆమెను కలవరపరిచింది. ఈ కలవరపాటు ఆమెలో ఎంతగా పెరుగుతూ ఉందో అంతగా భర్తపై కసి, నిర్లక్ష్యభావం పెరుగుతూ వచ్చాయి. మా అన్నయ్య మన ఇంటికి రావడం మానుకోవడం మీకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది కదండి అంది ఓ రోజు రాత్రి భోజనాలయ్యాక. ఆమె మాటల్లో వెటకారం ధ్వనించింది. శ్రీనివాస్ మౌనంగా ఆమె మొహంలోకి చూశాడు. ఆ కళ్ళల్లో కసి స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మాటల్లోని వెటకారాన్ని కూడా అర్థం చేసుకోగలిగాడు. అయితే అతను కోపం తెచ్చుకోలేదు. తను అంత సున్నితంగానే చురుకుమనిపించాలనుకున్నాడు. నేను అవునంటే నువ్వు బాధపడతావు కదుషా, ఆమె కళ్ళలోకి చూస్తూనే అన్నాడు. బాధపడి మాత్రం నేను సాధించేదేముందిలేండి అంది. నిజానికి నువ్వు నా మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం లేదు ఉషా. ఇప్పుడంటే బంధువయ్యాడు గాని ఇంతకుముందు మీ అన్నయ్య నాకు సన్నిహిత స్నేహితుడు. మా ఇరువురికి అవిభక్తమైన అనుబంధమేదో ఉందనిపించేది. అటువంటి వ్యక్తి నాకు దూరంగా ఉంటున్నందుకు ఆనందించగలనా? ఎప్పుడూ అది జరగదుషా. నేనెంతగా బాధపడుతున్నానో నీకు తెలీదు. కాని ఏం చేయను? నువ్వు రాకపోతే నేను జీవించలేను కుమార్ అని ప్రాధేయపడినా అబ్బే అలా చేయను. మమతలుంటే వస్తారు, లేకుంటే మానేస్తారు, దానికేం చేస్తాం అన్నాడు. ఆ విషయాన్ని తను అంతగా పట్టించుకోనట్టు. అంతేగాని మీరు మాత్రం మరి మారరు తీక్షణంగా చూస్తూ అంది ఉష. అదో ప్రశ్నార్థకంగా ఉంది. సాధ్యమైనంత వరకు అది జరగదుషా. నిజాయితీగా ఉండాలని నేను సర్వదా ప్రయత్నిస్తాను అన్నాడు దృఢ నిశ్చయంతో. ఉష బరువుగా ఓ నిశ్వాసం వదిలింది. తను ఎన్ని విధాల ప్రయత్నిస్తున్నా భర్తను మార్చలేకపోతున్నందుకు నిరుత్సాహంతో కుంగిపోయింది. క్రమంగా ఆమెలో ఒక విధమైన విముఖత స్థావరం ఏర్పరుచుకుంటోంది. క్షణంసేపు మౌనంగా ఏదో ఆలోచించి అంది. ఇవాళ మా అన్నయ్యగారింటికి వెళ్ళొస్తానండి. వాళ్ళెవరూ రాకపోతే మనమెందుకు వెళ్ళడం ఉషా? తన అనంగీకారాన్ని వెల్లడి చేశాడు శ్రీనివాస్. వాళ్ళు రావడం లేదని మనం వెళ్ళడం మానేస్తామటండి తర్కం ప్రారంభించింది. శ్రీనివాస్ వెనక్కి తగ్గిపోలేదు. కాదు మరి, వాళ్ళ ఆధిక్యత మనకేంటి చెప్పు గుమ్మనంగా అన్నాడు. ఉషకి ఈ మాట చెళ్ళుమనిపించింది. భర్త ధోరణి క్రమంగా శృతిమించి రాగాన పడుతున్నట్టుగా భావించింది. మళ్లీ చిరుకోపం ఆమెను ఆవేశపూరితురాలు చేసింది. మీ దృష్టిలో వాళ్లకు ఆధిక్యత లేకపోవచ్చు, కానీ నేను మీలా అనలేను. వారికి నాకు గల బాంధవ్యాన్ని కలుషితం చేయలేను తొణక్కుండా అంది. ఆమె దురుసుతనానికి అతను విస్తుపోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంటే మన బాంధవ్యం ఏమైపోయినా లెక్కలేదన్నమాట ఉక్రోషంతో అన్నాడు. ఎందుకండి భుజాలు తడుముకుంటారు? నేనలా అనలేదే. మా వాళ్లను దూరం చేసుకోవడం అంత సులభ సాధ్యమైన పని కాదంటున్నాను. దానర్థం మనం దూరమవుతామని కాదు అంది. ఆమె మాటలు వెటకారాన్ని ధ్వనింపజేస్తున్నాయి. శ్రీనివాస్ కోపం ఇనుమడించింది. ఉషా, నువ్వే తెలివైందననుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నావు, కానీ ఒక విషయం మాత్రం మర్చిపోతున్నావు. అర్ధాంగికి హద్దులు కొన్నున్నాయి. ఆ హద్దులు దాటడం అర్ధాంగికి అవాంఛనీయం. నిజానికి భర్తతోటిదే ఆమె లోకం. భరత ఆదేశమే ఆమెకు అనుసరణీయం. అలాగని నిన్ను కూపస్థ మండూకల్లా పడి ఉండమండం లేదు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకోమని చెప్పను. అయితే పై విషయాన్ని గుర్తించుకుని నేను అంగీకరించింది ఆచరణలో పెట్టద్దు. అదే నేను కోరుకునేది గంభీరంగా అన్నాడు. స్త్రీలకు తగు స్వేచ్ఛ స్వాతంత్రాలుండాలని వాదించేవారిలో శ్రీనివాస్ ఒకడు. అయితే ప్రస్తుతం ఉష మితిమీరి వాదిస్తూ ఉండడం అతనిలో ఉద్రిక్తతను రేకెత్తించి మనసునే మార్చేసింది. అందుకే ఆమెను ఒక పరిధిలో ఉంచాలని ప్రయత్నించాడు. తెల్లబోయింది ఉష. భరత తనని పరోక్షంగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా భావించింది. అభిమానం దెబ్బతిని వాళ్ళ కోపం ఆమెను ఆపాదమస్తకం దహించి వేసింది. భరత మనస్తత్వం ఇంత సంకుచితమైందని ఇప్పుడే గ్రహించింది. మొహం ఎర్రబారింది. పేదాలు వణుకుతున్నాయి. మీరింతటి సంకుచిత హృదయులని ఇంతవరకు నాకు తెలీదండి. ఇప్పుడు తెలుసుకున్నందుకు ఎంతో బాధపడుతున్నాను.
నిజంగా అది నా దురదృష్టమే మరి. అయితే మా వాళ్ళింటికి వెళ్ళడం మానుకోమంటారు అంతేనా? విసురుగా ప్రశ్నించింది. అది కాదు నా అభిప్రాయం ఉషా. వాళ్ళు మొదట్లా మనతో ప్రవర్తించిన పక్షంలో మనం వెళ్ళడానికేం తప్పకుండా వెళ్ళొచ్చు. నేను అది అడగడం లేదండి. ఇప్పుడు వెళ్ళమంటారా వద్దంటారా? ప్రగాఢమైన పట్టుదలున్నట్టు ఆమె స్వరమే చెబుతోంది. విపులంగా నా నోట చెప్పించాలనా నీ ఉద్దేశం? సరే చెబుతాను. వాళ్ళు మనింటికొచ్చిన తర్వాతనే మనం వెళ్ళడం. ఇప్పుడు వెళ్ళొద్దని నేను చెబుతున్నాను. ఉష కుంగిపోలేదు. కాని ఆమెలోని కోపం పరాకాష్ను అందుకుంటోంది. ఆ ఆవేశంలో మాట్లాడలేకపోయింది. చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ బరువుగా నిశ్వాసాన్ని వదిలాడు. అతని మనసు బాగా గాయపడింది. ఉష తన మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నందుకు బాధపడ్డాడు. ఈ గొడవలు పరిస్థితుల్ని ఇంకా ఎంత దూరం తీసుకుపోతాయోనన్న సందేహం మొలకెత్తింది అతనిలో. ఏది ఏమైనా తను మాత్రం వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అనుకున్నాడు. భర్త వెళ్ళిపోయాక చాలాసేపు కూర్చుని ఆలోచించింది ఉష. ఆలోచనలతో మెదడు వేడెక్కింది. ఆ రోజు అన్నయ్య గారింటికి వెళ్ళొస్తానంటే భర్త వద్దన్న గురించే ఆమె ఆలోచిస్తోంది. ఇన్ని కట్టుదిట్టాలతో బ్రతకడమంటే చాలా కష్టమే అనిపించింది ఆమెకు. అయినా తనెందుకు అంతగా అణిగిమణిగుండాలి? తనేం చదువులేని అమాయకురాలా? స్వతంత్రంగా జీవించే యోగ్యత తనకు లేదు గనుకనా? అటువంటప్పుడు భర్త తోడిదే లోకమని చాలా మందిలో తను పడుండాల్సిందేనా? మరీ బొత్తిగా బానిసలా అణిగిమణిగి ఉండడం కంటే ఆత్మవంచన ఇంకేముంటుంది? ఆయన వెళ్ళొద్దని శాసిస్తే తను మానేయడమేనా? ఒకసారి ఇటువంటి అధికారానికి లోబడితే దానికింక విముక్తి ఉండదు అనుకుంది. ఆమె ఆలోచన ఫలితంగా ఆమెలోని స్వేచ్ఛాజీవి తలెత్తింది. చప్పున లేచి నుంచుంది. ఓ విధమైన మొండితనం ఆమెను ఆవహించింది. బట్టలు మార్చుకుంది. ఇంటికి తాళం వేసి అన్నయ్య గారింటికి బయలుదేరింది ఉష. ఒక్కొక్కప్పుడు మనం ఊహించని సంఘటనలు హఠాత్తుగా తటస్థపడుతూ ఉంటాయి. అలా తటస్థించినందుకు ఆశ్చర్యపడి అందులోంచి మనం బయట పడకముందే వాటి పర్యవసానాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అటువంటి సంఘటనే ఒకటి ఉషకి తటస్థపడింది ఇప్పుడు. ఆమె మొండి పట్టుదలతో అన్నయ్య గారింటికని బయలుదేరింది. తను వెళ్ళొస్తే భర్తకు తెలుస్తుంది గనుకనా అని ఆలోచించే బయలుదేరింది. కాని ఆమె తిరిగొచ్చేసరికి తమ ఇంటి ముందు జీప్ ఉండడం గమనించడంతో ఆమెలో అనుకోకుండా కాస్తంత అలజడి బయలుదేరింది. అయితేనేం ధైర్యాన్ని కూడగట్టుకుంది. రిక్షా దిగుతూనే జీపులో కూర్చునున్న భర్తను చూసింది. అప్పుడే శ్రీనివాస్ కూడా జీపులోంచి దిగాడు. అతని మొహంలో గంభీరత స్పష్టంగా ద్యోత్యకమవుతోంది. ఎంతసేపు అయిందండి మీరొచ్చి? ఇంటి తాళం తీస్తూనే అంది ఉష. ఎక్కువసేపు కాలేదులే, ఓ అరగంట మాత్రమే అన్నాడు ముక్తసరిగా. ఆ మాటల్లోని వికిరింపు అర్థం చేసుకుంది ఉష. అయినా అప్పట్లో ఏమీ అనలేదు. తనలో తప్పుందన్న గుర్తింపు కలిగింది కాబోలు. ఇద్దరూ లోపలికి నడిచారు. శ్రీనివాస్ టేబుల్ డ్రాయర్ తీసి ఏవో కాగితాలు తీసుకున్నాడు. ఉష కాస్తంత దూరంలో నుంచుంది. ఎక్కడికి వెళ్ళావో నేను ప్రత్యేకించి అడగనవసరం లేదనుకుంటాను. ఏం ఉషా? అన్నాడు ఆమె కేసి చూస్తూ. ఆ చూపుల్లో తీక్షణత కొట్టొచ్చినట్టు కనిపించింది. అంటే మీ అభిప్రాయం? కొద్దిగా కంగారు పడింది. ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకుంటాడని అనుకోలేదు మరి. మీ అన్నగారింటికే కదూ వెళ్ళొచ్చావు? అవునండి. నేను వెళ్ళమని చెప్పాను కదూ. స్వరం తగ్గు స్థాయిలో ఉన్న మొహం మాత్రం క్రమంగా ఎరుపుదనాన్ని పుంజుకుంటూ ఉండడం గమనించింది ఉష. ఎక్కడో ఓ మూల భయం చోటు చేసుకుంది అంతరంగంలో. మాట్లాడినంత సులువుగా కార్యసాధన వాటి ఫలితాలు ఉండవేమో అనిపించింది ఆమెకి. చప్పున మాట్లాడలేకపోయింది. జవాబు చెప్పమే ఉషా? చిన్న ఉరుము ఉరిమినట్టుగా అన్నాడు ఈసారి. వెళ్ళొద్దని చెప్పారు మెల్లగా అంది. ఎంత ధైర్యాన్ని తెచ్చిపెట్టుకోవాలనుకున్నా ఆయన కోపం చూస్తుంటే నీళ్లు గారిపోయిందామె. వద్దని చెప్పాను కాబట్టే పట్టుదలతో తప్పనిసరిగా వెళ్ళావు. నా సహనాన్ని రెచ్చగొట్టడానికి వెళ్ళావు అంతేనా? అంటే నా మాట మీద అంత గురి గౌరవం ఉన్నాయన్నమాట. ఉక్రోషాన్ని ఆపుకోలేక విసురుగా అన్నాడు శ్రీనివాస్. భరత ముఖంలోకి చూసింది ధైర్యాన్ని కూడగట్టుకుని ఉష. ఆయన కళ్ళు కోపంతో జ్వలిస్తున్నాయి. తను సహనం వహించి ఊరుకుంటే ఆయన ఇంకా రెచ్చిపోతారేమో అనిపించింది. తను తెల్లమొహం వేసి కళ్ళు తేలేసి చూస్తుండడం చేతగాంతనమనిపించింది. ఆయన అధికారానికి లొంగిపోతున్నట్టు అనిపించింది. ఆమెలోని వ్యక్తిత్వం మరోసారి ఒళ్ళు జలదరించుకుని లేచింది. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించిందన్న మాటే గాని నిజానికి తను చేసింది తప్పేం కాదనుకుంది. ఇప్పుడేం జరిగిపోయిందనండి ఈ వ్యాఖ్యానాలు? కాస్త విసురుగానే అంది ఉష. శ్రీనివాస్ ఉద్రేకంతో చలించిపోయాడీసారి. భార్య మనస్తత్వం అతనికి బాగా తెలుసున్నా తనింకా తెలుసుకోలేని అహం కూడా ఆమెలో ఉందని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నాడు. తన మాటను లక్ష్య పెట్టకపోవడమే గాక ప్రత్యక్షంగా ఎదిరిస్తున్న అర్ధాంగి సాహసాన్ని సహించలేకపోయాడు. ఇంకేం జరగాలుషా? నన్ను రెచ్చగొట్టడానికి ఈ నిర్లక్ష్యం చాలదు. నిన్ను శాసించే అధికారం నాకేమీ లేదనేగా నీ అభిప్రాయం? కోపంగా అన్నాడు. దాంపత్య జీవితంలో ఒకరినొకరు శాసించడమన్న ప్రసక్తే ఉండదండి. ఎవరికున్న వ్యక్తిత్వం వారు పోగొట్టుకోరు. పాత యుగంలానే ఈ నవయుగంలోనూ ఉంటామంటే ఎలా?
కాలంతో పాటు మనలోనూ మార్పు రావాలి, ధైర్యంగా అంది ఉష, భర్తకు ఉపదేశమిస్తున్నట్టుగా. శ్రీనివాస్ తెల్లమొహం వేశాడు. ఆమె తనకి ఉపదేశించడమా? ఇది మరీ అన్యాయం అనిపించింది. నవయుగమని నిష్టమొచ్చినట్టు ప్రవర్తించకూడదు ఉషా. ఏ యుగంలోనైనా హద్దులంటూ కొన్నుంటాయి. వాటిని తెలుసుకోవడం మానేసి తిరిగి నాకే ఉపదేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న నీ ధైర్యానికి ఆశ్చర్యపోతున్నాను అన్నాడు శ్రీనివాస్. నేనే హద్దు మీరలేదండి. అయితే నీ ఈ నిర్లక్ష్యం హద్దు మీరడం కాదంటావా? ఇది నీ తప్పుగా భావించడం లేదా? లేదు, దీన్నెవరూ తప్పు అనరు, మొండిగా జవాబిచ్చింది. ఏంటి, ఇది తప్పు కాదు? స్వరం హెచ్చించి అన్నాడు శ్రీనివాస్. ఆమె మాటల ధోరణి అతనిలో క్రమక్రమంగా అసహనాన్ని పెంచుతోంది. ఇది తప్పు కాదు అంది ఉష, తనేం తీసిపోనట్టుగా గొంతు హెచ్చించి. అంతే, ఆమె చెంప చెళ్ళుమంది. తనని అంత నిర్లక్ష్యంగా ఎదిరించినందుకు ప్రతిఫలంగా చేయి చేసుకున్నాడు శ్రీనివాస్. ఎంత సహనాన్ని కూడదీసుకోవాలనుకున్నా లాభం లేకపోయింది. పొంగి వచ్చే ఉద్రేకాన్ని అరికట్టుకోలేకపోయాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. నువ్వింత మొండిగా ప్రవర్తిస్తావని ఎప్పుడూ ఊహించలేదు ఉషా. బహుశా నీలో దాగిన అహం ఇంతవరకు బయటపడలేదు కాబోలు. ఇంత చదువుకున్నావెందుకు? నిరర్ధకం, ఛీ, నీ మొహం చూడ్డానికి అసహ్యం వేస్తోంది అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఉష స్తంభించిపోయింది. చెక్కిలు పట్టుకుని క్షణం అక్కడే శిలాప్రతిమలా నుంచుండిపోయింది. జీపు శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు తేరుకొని వాస్తవలోకంలో పడినట్టయింది ఉష. ఆమెకి ఏడుపు వచ్చింది. పొంగొచ్చే అసురుదారలు చెక్కిళ్ల మీదకు జాలువారుతున్నాయి. దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది. పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఎవరి చేత దెబ్బతిని ఎరుగదు. తల్లిదండ్రులు బతుకున్న రోజుల్లో వారి వాత్సల్యపు నీడలో అల్లారుముద్దుగా పెరిగింది. వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాక అక్క, అన్నయ్య తనని గారాబంగా పెంచారు. ఇప్పటికీ వారు తనను చిన్నపిల్లలానే భావిస్తూ వాత్సల్యంతో చూస్తారు. అటువంటి తను ఈరోజు భర్త చేత చీవాట్లే కాకుండా చెంపదెబ్బ కూడా తింది. ఆ దెబ్బ వల్ల కలిగిన శారీరకమైన బాధ కంటే మానసికంగా ఆమె కుంగిపోయింది. భర్త దృష్టిలో తను ఇంత లోకువైందా? ఈ పర్యవసానాల కోసమేనా తను ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది? పరిపరి విధాల ఆమె ఆలోచించింది. ఆలోచిస్తున్న కొద్దీ ఆమెలోని దుఃఖం వెల్లువలా పొంగుకొస్తోంది. ఇటువంటి అవమానాన్ని భరిస్తూ ఆయన నీడను తనింక జీవించడం సాధ్యమేనా? నిజానికి తన మనస్తత్వం దృష్ట్యా ఇటువంటి వాతావరణం తనకు సరిపడదు కూడాను. అయితే ఇప్పుడేం చేయడం? ఆమె మెదడు చురుగ్గా పనిచేసింది. ఆయనకి పశ్చాత్తాపం కలిగేలా తనే ఏదో ఒకటి చెయ్యాలి. తను అన్నయ్య గారింటికి వెళ్ళిపోవడమే ప్రస్తుత కర్తవ్యంలా తోచింది. చెరచెర తన గదిలోకి నడిచింది. బట్టలన్నీ పెట్టెలో నింపింది. వస్తువులన్నీ తీసి అలంకరించుకుంది. టేబుల్ ముందు కూర్చుని ఓ ఉత్తరాన్ని రాసి దాన్ని కవర్లో పెట్టి అంటించింది. ఆ ఉత్తరాన్ని పక్కింటి ఆవిడకి ఇవ్వడం శ్రేయస్కరం కాదనుకుంది కాబోలు. వీధి ద్వారం దగ్గరే పడేసింది లోపల. ఇంటికి తాళం వేసి పక్కింటి ఆవిడకిచ్చింది. రిక్షాలో పెట్టితో పాటు కూర్చుని వెళ్ళనీమంది రిక్షాను. రిక్షా సాగిపోయింది. పక్కింటి ఆవిడ మాత్రం ఏమీ అర్థం చేసుకోలేకపోయింది. కొన్ని క్షణాల క్రితం శ్రీనివాస్ విసురుగా వెళ్ళిపోవడం ఆమె కళ్ళారా చూసింది. ఇప్పుడు ఉష ఉద్రేక భావంతో పెట్టి తీసుకుని వెళ్ళిపోతుండడం చూస్తోంది. ఏదో తప్పక జరుగుంటుందన్న సందేహం ఆమెకు కలిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తున్నా ఎలా తెలుస్తుంది? చేతిలో ఉన్న తాళం గుత్తి మాత్రం నన్ను శ్రీనివాస్ చేతిలో పెట్టు అని మాత్రం అంటున్నట్టుగా ఉందే గాని మరేమీ చెప్పదు. ఓ నిట్టూర్పు విడుస్తూ లోపలికి వెళ్ళిపోయిందామె. అప్పుడే ఎవరో పేషెంట్ని చూసి తిరిగొచ్చిన కుమార్ డిస్పెన్సరీకి వెళ్లాలని బయటకొచ్చాడు. రిక్షా నుండి దిగుతున్న చెల్లెలు అగుపించేసరికి ఆశ్చర్యపోయాడు. కాసేపటి క్రితమే ఆమె వచ్చి వెళ్ళినట్టు భార్య ద్వారా విన్నాడు. ఈ కొద్దిపాటి వ్యవధిలోనే మళ్ళీ ఎందుకొచ్చిందా అని అతని ఆశ్చర్యం. రిక్షావాడు ఆమె పెట్టి తెచ్చి లోపల పెట్టడం అతనికేం అర్థం కాలేదు. ఏంటమ్మా ఉష ఇదంతా, పెట్టి పట్టుకుని వచ్చేసావేమిటి? ఇప్పుడే వచ్చి వెళ్ళావటగా అన్నాడు వింతగా ఆమె కేసి చూస్తూ. వీధిలో నుంచిని ఆ ప్రశ్నలన్నీ అడిగితే ఏం చెప్పనన్నయ్యా, లోపలికి రా. రిక్షావాడు లోపల ద్వారం దగ్గర పెట్టిన సూట్ కేసు పట్టుకుని లోపలికి నడిచింది. కుమార్ ఆమెను అనుసరించాడు. ఉష మళ్లీ రావడం చూస్తూనే కుమార్ భార్య పద్మ అచ్చెరు పొందింది. ఏంటమ్మా ఉష, సూట్ కేసు పట్టుకుని వచ్చేసావేంటి? ఏమైందేంటి? ఆతృతగా అడిగింది. ఉష సూట్ కేసును అక్కడో బల్లుంటే దానిమీద పెట్టేసి ఓ నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పులో ఎక్కువ బాధేం కనిపించలేదు. ఓ విధమైన కోపం ప్రస్ఫుటమవుతోంది. జరిగిందంతా చెప్పింది. చెబుతూ ఉంటే మధ్య మధ్య ఉద్రేకం పెళ్ళుబికి గొంతు స్థాయి అధికమయ్యేది. తనలో తప్పేమీ లేనట్టుగానే చెప్పుకుపోయింది. చెల్లెలు చెప్పిందంతా సావకాశంగా విన్న కుమార్ చాలా బాధపడ్డాడు. శ్రీనివాస్ మీద వాళ్ళ కోపం వచ్చింది. సన్నిహిత స్నేహితుడై ఉండి కూడా అతడిలా ప్రవర్తించడం క్షమించడాని విషయం అనిపించింది. అయితే పర్యవసానం ఎంతగా ముదిరిందన్నమాట. శ్రీనివాస్ తనే గొప్పవాడని మురిసిపోతున్నాడు కాబోలు. అతడి అధికారానికి తలవొగ్గక బుద్ధొచ్చేలా మంచి పని చేసావు చెల్లాయి. దేహి అని మన ఇంటికి అతనే వస్తాడు చూడు. రాకుండా ఎక్కడికి పోతాళ్లే, నువ్వేమీ ఆధారపడకు. నాకు వేళైంది, డిస్పెన్సరీకి వెళ్ళొస్తాను అనేసి చరచరా బయటికి నడిచాడు.
భరత మాటలకు పద్మ విస్తుపోయింది. ఉష చర్యను ఖండిస్తూ 4 చీవాట్లు పెట్టకుండా ఆమెను సమర్థిస్తున్న ఆయన మనస్తత్వాన్ని హర్షించలేకపోయింది. ఆడపడుచు పట్ల ఆమెకి అభిమానం ఉంది గాని, ఆమె తొందరపాటును సమర్థించలేకపోయింది. స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండొచ్చు గాని, అహం ఉండకూడదని ఆమె అభిమతం. మీ అన్నయ్య మాటలకేం గానుషా, నువ్వు చాలా తొందరపడ్డావేమో అనిపిస్తోంది అంది పద్మ. ఆమె మాటల్లో ఎక్కడ వెతికినా ఉత్సాహం కనిపించలేదు. వదిన నోట ఆ మాట రావడం ఆశ్చర్యం కలిగించింది ఉషకి. ఇంతవరకు తనని ఆమె ఏనాడు ఖండించలేదు. నేనే తొందరపడ్డానట వదినా, నీరసంగా అంది ఉష. తను ఏం చేసినా అన్నయ్య వదిన కూడా సమర్థిస్తారన్న నమ్మకం ఉండేది. ఆ ధైర్యంతోనే చొరవ చేసి వచ్చేసింది కూడాను. అయితే ఇప్పుడు వదిన తనే తొందరపడినట్టు నిందిస్తుండడం ఆమెకు కాస్తంత దిగులు కలిగించింది. అవునమ్మా ఉష, ఇది తొందరపాటే అంటాను. నిజానికి పురుషుల్లో కంటే స్త్రీల్లోనే ఎక్కువ సహనం ఉండడం ఎంతో అవసరం. అదీగాక ఇప్పుడు ఈ విషయం ఏమంత ప్రాముఖ్యత కలది కాదు. జీవిత సమస్య అంతకంటే కాదు. దీన్ని ఇంతవరకు తెచ్చుకోవడం అర్థం లేదు. నువ్వే కాస్త వెనక్కి తగ్గిపోయుంటే పరిస్థితి విషమించకపోను. భర్త వద్దని పని చేయడం మానేసినంత మాత్రాన మన వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతుందేమోనని అనుకోవడం తెలుగు తక్కువతనం ఉష. ఇటువంటి చిన్న చిన్న మనస్పర్ధలే రగిలి పెద్ద తుఫాన్ని సృష్టించొచ్చు. తర్వాతొచ్చే పరిణామాల్ని పట్టుకోవడం చాలా కష్టమమ్మా. జీవితం అంటే బొమ్మలాట కాదు. పరమార్థాన్ని సాధించవలసిన ఓ పెద్ద సమస్య. వదినగానే నేనివన్నీ చెబుతున్నానని, నిన్ను కించపరచాలని అంటున్నానని భావించొద్దు. ఒక గృహిణిగా, ఒక స్త్రీగా చెబుతున్నాను. నువ్వు బాగా యోచించి ఒక నిర్ణయానికి రావడం చాలా అవసరం. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికే ప్రయత్నించాలి గాని దాన్ని పెంచుకోకూడదు. ముఖ్యంగా నేను కోరేదేమిటంటే నన్ను అపార్థం చేసుకోవద్దు అంది పద్మ ఓ చిన్న ఉపన్యాసమిస్తూ. వదిన మాటల్లోని గంభీరత, భావం ఉషకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతటి సహనం, ఓర్పు ఆమె మనస్తత్వానికి సరిపడుతుందేమో గాని తనలో మాత్రం ఆ ఓర్పు గాని సహనం గాని లేదని సరిపెట్టుకుంది. అంతేగాని వదిన మాటలకు చాలా ప్రాముఖ్యత ఉందని గ్రహించలేకపోయింది. ఏమైతేనేం పద్మ మాటలు ఉషని ఏమాత్రం మార్చలేకపోయాయి. వదిన, అంతటోర్పు నీలో ఉంటుందేమో గాని నాకు మాత్రం లేదు సుమా. అయినా మనం కేవలం పురుషులకు బానిసలుగా ఉండడం ఏం భావ్యంగా ఉంటుందంటావు? మనకి వ్యక్తిత్వం ఉంది, స్వాభిమానం ఉంది. అవన్నీ వదులుకొని మట్టి బొమ్మల్లా పడి ఉండమనడం అన్యాయం. ఎవరి మాటకేం గాని నేను మాత్రం బానిసగా బ్రతకలేను. అది నాకు చేత కాదు వదినా అంది ఉష. ఆమె చెప్పిన ప్రతి పదంలోనూ పటిష్టమైన నిర్ణయం ఉండడం గమనించింది పద్మ. తన తొందరపాటుకు ఒక్క పిసరంతైనా ఉష పశ్చాత్తాపపడ్డం లేదని గుర్తించిన పద్మ ఇంకా తనేం చెప్పినా అరణ్యరోధనేనన్న నిర్ణయానికొచ్చింది. ఆ వృధా ప్రయత్నాన్ని కొనసాగించడం అనవసరం అనుకుంది. ఏదో నాకు తోచింది చెప్పానుషా, ఇక నీ ఇష్టం. నీ అభిప్రాయాలకు భంగం కలిగించడం నాకు ఇష్టం లేదు అంటూ తన పనిలో నిమగ్నురాలైంది పద్మ. ఉష నిర్లక్ష్యంగా ఓ చిన్న నవ్వు నవ్వుకుని సూట్ కేసు చేతబట్టుకుని పక్క గదిలోకి వెళ్ళింది. పద్మ కంటే ఆ ఇంట్లో తనకి ఎక్కువ అధికారం ఉన్నట్టుగా ఉందామె ప్రవర్తన చూస్తుంటే. అయితే పద్మకి అటువంటి భావనలే ఉండవు. ఆమెకు ప్రత్యేకించి ఏ ఆధిక్యత అవసరం లేదు. శ్రీనివాస్ ఇంటికొచ్చేసరికి చీకటి పడింది. ఇంటికి తాళం వేసి ఉండడం చూసి విస్తుపోయాడు. పక్కింటి వారిని అడిగాడు. పక్కింటి ఆమె తాళపు గుర్తు మాత్రం అందించింది. ఆమెను వివరాలేమీ అడగలేదు. ఏం జరిగిందోనన్న ఆతృత కూడా అతనిలో కలగలేదు. ఉష ఆ ఉద్రేకంలో వాళ్ళ అన్నయ్య గారింటికే వెళ్ళుంటుందని మాత్రం అర్థం చేసుకోగలిగాడు. ఆమె మనస్తత్వాన్ని కొంతవరకు ఆకలింపు చేసుకున్నా ఇంత ఉద్రిక్తత ఆమెలో నిబిడీకృతమై ఉందని ఎప్పుడూ ఊహించలేదు. తలుపు తాళం తీసి లోపల అడుగు పెట్టాడు. అంతా చీకటిమయం. పక్కనే ఉన్న స్విచ్ వేశాడు. తెల్లని కవరు అతని ముందు కనిపించింది. తీశాడు. కుర్చీలో ఉసూరుమని కూలబడిపోయాడు. ఉత్తరాన్ని చదవాలన్న ఆతృత అతన్ని తొందర పెట్టింది. కవరు చించి ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. శ్రీవారికి నమస్కారాలు. ఈ ఉత్తరం చూసి మీరు బహుశా ఆశ్చర్యపడరు. ఆశ్చర్యపడమని నేను కోరను కూడా. అయితే నా భావాల్ని వ్యక్తం చేయాలన్న అభిప్రాయంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. స్త్రీకి బొత్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకపోవడం అన్నది నేను సహించిన విషయాల్లో ఒకటని మీకు తెలుసుననుకుంటాను. ఇంతవరకు మీకు ఆ విషయం తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం. భార్యాభర్తలు సమఉజ్జీలు. వారిలో ఏ ఒక్కరు కూడా మరొకరిపై ఆధిక్యత చూపడం, అధికారాన్ని చెలాయించడం నవీన యుగ సంస్కారానికే విరుద్ధం. ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం ఒకరి అధికారానికి, ఆధిక్యతకు లోనే ఉండి చీవాట్లు, చెంపదెబ్బలు తింటూ కూర్చోలేను. నేను చదువుకుంది, అల్లారుముద్దుగా పెరిగింది ఇవన్నీ భరించడానికి కాదు. మీ వంటి విద్యాధికులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా శోచనీయమైన విషయం ఇది. అందుకే ఆ అవమాన భారంతో కృంగిపోతూ మరో మార్గం లేక మా అన్నయ్య గారింటికి వెళ్ళిపోతున్నాను. మీ చర్యకు మీరు పశ్చాత్తాపపడి మరిప్పుడు ఇలా జరగదని హామీ ఇచ్చినాడు నేనే స్వయంగా వస్తాను. నన్ను అర్థం చేసుకున్నారనుకుంటాను. సెలవు. మీ అర్ధాంగి ఉష. ఉత్తరం చదవడం పూర్తి చేసిన శ్రీనివాస్కి రవ్వంతైనా బాధ కలగలేదు. పైగా కోపం కట్టలు తెంచుకుని ప్రవహించింది.
మొహం ఎర్రబారింది. భార్య నిర్లక్ష్యానికి నిలువెల్లా దహించుకుపోయాడు ఉక్రోషంతో. ఆమె అహాన్ని క్షమించలేకపోయాడు. అతని బుర్ర వేడెక్కింది. మెదడులో కార్లు ఢీకొంటున్నాయి. అంతులేని తుఫాను చెలరేగింది. ఆలోచించాడు తీవ్రంగా. అటువంటి వ్యక్తితో కోపరం చేయడం ఇంకా సాధ్యం కాదనుకున్నాడు. ఒకసారి తలెత్తిన అహం అంత తొందరగా అణగారిపోదని అతను ఊహించాడు. ఆమె విపరీత మనస్తత్వానికి తను బెదిరిపోయి లొంగిపోకూడదన్న నిర్ణయానికొచ్చాడు. అప్పుడతను కనిపించింది తాను ఆమెను కోరి చేపట్టడంలో చాలా తొందరపడ్డాడని. ఇప్పుడు చింతించి ప్రయోజనమేమిటి? చరచర టేబుల్ దగ్గరికి పోయి లెటర్ ప్యాడు పెన్ను తీశాడు. ఉత్తరం రాయడం ప్రారంభించాడు. తన కోపం చల్లారేలా ఏ ఒక్క ఉత్తరమూ కుదరకపోయేసరికి 4-5 కాగితాలు రాసి చించేశాడు. ఈసారి రాసిన ఉత్తరం అతనికి కాస్తంత ఉపశమనం కలిగించింది. భవిష్యత్తును లెక్క చేయలేదు. సరిపెట్టుకోవాలనే తన మంచితనాన్ని మూటగట్టి ఓ మూల పడేశాడు. విరక్తిభావంతో ఆ ఉత్తరాన్ని పూర్తి చేశాడు. మళ్లీ ఓసారి చదువుకున్నాడు. మై డియర్ ఉషా, ఇలా సంబోధిస్తూ ఉంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. నిజానికి ఆ రోజులే నయమనిపిస్తోంది. మనుషులు దగ్గరవుతున్న కొద్దీ మనసులు క్రమంగా దూరమైపోతాయేమో అన్న సందేహం ఇప్పుడు కలుగుతూ ఉందంటే ఆశ్చర్యం లేదు. ఏమైతేనే నీ వంటి నిర్లక్ష్యపు మనిషిని, అహంకారిని అర్ధాంగిగా పొందిన నేను చాలా దురదృష్టవంతుణ్ణి. నా హృదయం గాయపడింది. ఆ గాయాన్ని మాన్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే అనిపిస్తోంది మనకింక సామరస్యం కుదరడం కష్టమని. అయినా అవకాశం ఇవ్వాలనే ఆకాంక్ష లేకపోలేదు. చేసిన తప్పు తెలుసుకుంటే జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. నీ తప్పు నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపపడినాడు, నీలో పరివర్తన వచ్చినాడు నువ్వు రావచ్చు. ఆ రోజు రావాలే కాని ఈ ఇంటి తలుపులు నీ కోసం తెరిచే ఉంటాయి. అయితే ఒక విషయం, ఇటువంటి అవకాశం రెండోసారి రాదని మాత్రం గుర్తించుకో. ఎంతకంటే అధికం రాయడానికి ఎందుకో మనస్కరించడం లేదు. ఉంటాను, నీ శ్రీనివాస్. తన వ్యక్తిత్వం నిలబెట్టుకునేందుకు ఆ ఉత్తరం చాలనిపించింది. కవర్ అంటించి అడ్రస్ రాసి మరుసటి రోజు పోస్టు చేయడం కోసం టేబుల్ మీద ఉంచేశాడు. ఏంటో తల దిమ్ముగా ఉంది. మనసులో లేదు. ఒక పక్క ఆకలి కూడా దహించుకుపోతుంది. మనసు బాగాలేదని కడుపు మాడ్చుకోలేడుగా. కడుపులో ఏమీ పడకుండా రాత్రంతా గడపడం కష్టమేననిపించింది. ఉస్సురనుకుంటూ లేచి బయటకు నడిచాడు. తలుపు తాళం వేసి హోటల్కేసి బయలుదేరాడు. శ్రీనివాస్ హోటల్లో భోజనానికి కూర్చున్నాడే గాని ఏమీ తినబుద్ధి పుట్టలేదు. అతని మెదడు పనిచేస్తూ ఏవేవో జ్ఞాపకాల్ని నెమరకు తెచ్చుకుంటోంది. ఎంతో కష్టం మీద 2 మెతుకులు ఎంగిలిపడి ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఆ రాత్రి చాలాసేపటి వరకు అతనికి నిద్ర పట్టలేదు. భవిష్యత్తును గురించిన ఏవో ఆలోచనలు అలల్లా మెదడులో తేలియాడాయి. ఆకాశంలో నల్లని మేఘాలు తోరణాల్లా వేలాడుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయం. అయినా ఎక్కడా సూర్యరశ్మి లేదు. ఏ క్షణంలోనైనా వర్షం రావచ్చునన్న భావం కలిగిస్తోంది వాతావరణం. అప్పుడే పోస్ట్ మ్యాన్ కేక విని బయటకు వెళ్ళింది ఉష. కవర్ అందుకుంది. ఆ అడ్రస్ చూసి భర్త రాసిందేనని ఇట్టే గ్రహించింది. తన గదిలోకి పోయి కవర్ విప్పి ఉత్తరాన్ని చదువుకుంది. ఆమెలో ఏ విధమైన భయం గాని కలవరపాటు గాని ఉత్పన్నం కాలేదు. పైగా ఆమెకు నిర్లక్ష్యం పెరిగింది. పట్టుదల కాంక్రీటు చేసినట్టుగా కరుడుగట్టుకుపోయింది. ఆయనతో సంసారం చేయడం ఇక తనకి సాధ్యం కాదని ఉష కూడా అనుకుంది. ఆ ఉత్తరాన్ని అన్నయ్యకి చూపించింది. కుమార్ ఉత్తరం శాంతం చదివి ఓ నిట్టూర్పు విడిచాడు. అతనిలో కలవరపాటు కలగలేదు సరికదా, ఓ విధమైన కోపం తలెత్తింది. చివరికిలా తయారాడన్నమాట శ్రీనివాస్, గంభీరంగా అన్నాడు. పద్మ మాత్రం ఆ ఉత్తరం చూసి కలవరపడింది. అర్థంలేని ఆవేశాలతో అనుబంధాన్ని కలుషితం చేసుకుంటున్నారని భావించి ఎంతో బాధపడింది. ఆడపడుచు పట్ల సానుభూతి కలిగింది. చూసావా మౌష, పట్టుదలలు ఎలా పరిణమిస్తున్నాయో. మగవాళ్లతో సమంగా మన పట్టుదలలు ఉండకూడదు. అవి ఎందుకు కొరగావు. వాళ్లదే ఎప్పుడూ పైచేయి. ఆ విషయాన్ని గుర్తించి నీ మనసు మార్చుకో అంది పద్మ. వదిన అలా అంటుందని ఉషకు తెలుసు. ముందు ఊహించింది కాబట్టే ఆమె మాటలకు ఏమంత ఎక్కువ విలువివ్వలేదు. ఆమెకు జవాబివ్వకుండానే అన్నయ్యకేసి చూసింది. అతని అభిప్రాయం ఏమిటోనని కళ్లతోనే ప్రశ్నిస్తూ. కుమార్ ఆలోచనల్లో నుండి ఒక్కసారి తేరుకున్నట్టుగా పద్మకేసి మొహం తిప్పాడు. నువ్వు మరీ పాతకాలపు కబుర్లు చెప్పక పద్మ. అవన్నీ ఆలోచించే ఓపిక తీరిక ఇప్పుడెవరికీ లేదు. రోజులు బాగా మారిపోయాయి. ప్రతి వ్యక్తి తన మట్టుకు తాను ఆలోచించగలిగే సామర్థ్యాన్ని కలుగున్న రోజులివి. బహుశా శ్రీనివాస్ ఉష దేహి అంటూ తన దగ్గరకు వస్తుందని భావిస్తున్నాడో ఏంటో. ఒకవేళ అతడలా భావించిన పక్షంలో తప్పు అంచనా వేశాడంటాను. అది ఎప్పటికీ జరగని విషయం. ఏపాటి స్వాతంత్రము లేకుండా బానిసలా పడి ఉండడం అంటే మా చెల్లెలు ఉండదు, ఉండలేదు కూడాను. మా వంశంలోనే అటువంటి పద్ధతి లేదు సగర్వంగా అన్నాడు కుమారు. ఉషమొహం వికసించింది. ఆమె ఆశించినట్లుగానే అన్నయ్య అన్నందుకు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వదినికేసి వెటకారంగా చూసింది. పద్మ గట్టిగా ఓ నిట్టూర్పు విడిచిపెట్టింది. చెల్లెల్ని సమర్థిస్తూ ఆయన చాలా పొరపాటు చేస్తున్నారని ఆమెకు తెలుసు.
అయితే నిజాన్ని గుర్తు తెచ్చి ఆయన్ని హెచ్చరించే ధైర్యం లేకపోయింది. అయినా మరో విధంగా చెప్పాలని నిర్ణయించుకుంది. వంశం మాట విడిచిపెట్టండి. ఇప్పుడు నేనంటోంది ఎందుకు అనవసరంగా మనస్పర్ధలు పెంచుకోవడమని అంది పద్మ. మనస్పర్ధలు ఎవరు పెంచుతున్నారంటావు? ఈ ఆలోచన ఇరుపక్షాల్లోనూ ఉండాలంటాను. చెల్లెల తరపు నుండి తనే వకాల్తా పుచ్చుకుని వాదిస్తున్నాడు కుమార్. అది వేరే విషయం అండి. ఒకరు ఆలోచించలేకపోయినా మరొకరు ఆలోచించాలిగా. అందులోనూ ఆడవాళ్ళం మేం తప్పనిసరిగా ఆలోచించాలి. ఆ ఆలోచనే లేనినాడు పరిస్థితులు విషమిస్తాయేమోనని నా భావం. కుమార్ మెల్లగా నవ్వాడు. ఏం భయం లేదు పద్మ. పరిస్థితులు విషమిస్తే ఏడుస్తూ కూర్చునే వాళ్ళెవరూ లేరు. ఉష చదువుకుంది. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు సాగిపోయే మనస్థైర్యం ఉంది. ఆమెకొకరి మీద ఆధారపడి ఉండకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగల తాహతుంది. ఇంక భయపడవలసిందేముంది అన్నాడు. ఉష పెదాలపై సన్నని మందహాసం తళుకుమంది. తన భావాలతో 100కి 100 ఏకీభవిస్తున్న అన్నయ్యను మనసులో అభినందించుకోకుండా ఉండలేకపోయింది. పద్మ ఇంకేం అనలేదు. వాళ్లకు నచ్చజెప్పడం తనకు సాధ్యం కాదనుకుంది. నీ అభిప్రాయం ఏంటి చెల్లాయ్? అడిగాడు కుమార్ ఉషను ఉద్దేశించి. అప్పటికే అన్నయ్య మాటలు ఆమెలో ఎంతో బలాన్ని చేకూర్చాయి. ఇంతకు ముందే ఓ నిర్ణయానికి వచ్చింది కాబట్టి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వెనుకంజ వేయలేదు. నేనింక ఆయనతో సామరస్యాన్ని పెంపొందించుకోలేనన్నయ్య. అటువంటి పరిస్థితుల్లో ఆయన అర్ధాంగిగా జీవించడం కష్టం. నేరుగా ఆయన దగ్గరికి దేహి అని వెళ్లడం నాకిష్టం లేదు. ఆయన పశ్చాత్తాపపడి మనసు మార్చుకుని తానే వచ్చి తీసుకుపోతారన్న నమ్మకం కూడా నాకు లేదు. అందుకని ఆయనతో తెగదెంపులు చేసుకుని అవసరమైతే ఏదో ఉద్యోగంలో చేరిపోవాలన్న నిర్ణయానికి వచ్చానన్నయ్య. నాతో నువ్వు ఏకీభవిస్తావనే విశ్వాసం ఉంది అంది ఉష. కుమార్ ఓ క్షణం ఆలోచించాడు. తన మాటకి కాస్తైనా విలువని శ్రీనివాస్తో చెల్లాయి తెగదెంపులు చేసుకోవడం మంచిదనిపించింది అతనికి. ఈ విధంగా శ్రీనివాసుని నొప్పించడం ప్రతీకారంగానే తోచింది అతనికి. అయితే పద్మ మాత్రం నివ్వెరపోయింది. ఉష నిర్లక్ష్యాన్ని హర్షించలేకపోయింది. ఏంటుషా నువ్వంటోంది అంది పద్మ ఉషకేసి అదోలా చూస్తూ. నిజం వదినా, నేనేం పరిహాసానికి అలా అనడం లేదు. ఇంత జరిగాక ఆయనతో సామరస్యం కుదరడం కష్టం. నా వ్యక్తిత్వాన్ని ఇంకా పోగొట్టుకోలేను నిశ్చలంగా అంది ఉష. అవును పద్మ, చెల్లాయి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఏదో శిఖరానుంటున్నట్లు అతడు భావిస్తుంటే అక్కడికి మనమేనా ఎందుకు పనికిరాని వాళ్ళం? అతడి అంతస్తును అతడే పదిలంగా దాచుకొని మనం కూడా అతడికి ఎందులోనూ తీసుకోమన్న విషయం అతడు తెలుసుకునే రోజు రాని. అందుకు చెల్లాయి నిర్ణయం మంచి గుణపాఠం నేర్పుతుందని నా అభిప్రాయం. సరే, అన్నా చెల్లెళ్ళు మీరు ఒక నిర్ణయానికొస్తే మధ్యన నేను కలిగించుకోవడం ఎందుకు అంది పద్మ. కుమార్ ఆమె మాటకు జవాబు చెప్పలేదు. ఉషకేసి తిరిగాడు. చెల్లాయ్, నీకు ఏది సక్రమ మార్గంగా తోస్తే అది చేయి. నీ నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదన్ను. నువ్వు నిదానంగా యోచించి ఓ నిర్ణయానికొస్తావన్న విషయం నాకు బాగా తెలుసు. అన్నట్లు మరో విషయం చెప్పడం మర్చాను. శ్రీనివాస్ ఏదో అనుకుంటున్నాడు, తను పెద్ద హోదాలో ఉన్నాడని. కానీ కొద్ది రోజుల్లోనే ఏ మారుమూలకో లేక మన్యపు ప్రాంతానికో బదిలీ అయితే అప్పుడు తెలుస్తుంది. తన మనసులో ఉన్న అక్కసుని బయటికి వెళ్ళగక్కాడు. బదిలీ అవుతుందండి? ఆతృతగా ప్రశ్నించింది పద్మ. అవును పద్మ, పెద్దవాళ్ళని ధిక్కరిస్తే పర్యవసానం ఏమిటో అతడెప్పుడూ చెవి చూడలేదు. కొద్ది రోజుల్లో అదే అనుభవానికి వస్తుంది. అప్పట్లో కరుణాకర మిశ్రా గారు స్వయంగా సహాయం వర్దిస్తే నిరాకరించాడు. నేను చెబితే వింటాడని ఆయన నా మీద భారం వేస్తే నా మాట లక్ష్యం చేయలేదు. అర్ధాంగి అభ్యర్థన కూడా ఒమ్ము చేశాడు. అయినంత మాత్రాన మిశ్రా గారు చిక్కుల్లో ఇరుక్కున్నారా? అబ్బే, ఎలాగో తను తలపెట్టిన కార్యాన్ని సాధించుకున్నారు. చెడిందెవరు? శ్రీనివాస్. శ్రీనివాస్ మీద పగబట్టాడు. అటువంటి వ్యక్తి పగ ఎంతైనా చేస్తుంది. తన పరపతినంతా ఉపయోగించాడు. శ్రీనివాసును బదిలీ చేస్తున్నాడు. ఇప్పటికే లేదు. ఇంక మనకు దూరమై ఉష సుఖంగా ఉండగలదన్న నమ్మకం నాకు లేదు. మరీ రాచి రంపాన పెట్టినా పెట్టొచ్చు. వీటన్నింటి దృష్ట్యా ఉష తీసుకున్న నిర్ణయమే సరైంది అన్నాడు. పద్మకి భర్త ధోరణి ఏమీ నచ్చలేదు. పెద్దలు చెప్పవలసిన తీరు అది కాదనిపించింది. మీరిలా తొందరపడ్డం ఏం బాగలేదండి అని పద్మ ప్రారంభించి ఇంకేమో చెప్పాలనుకుంటుంటే కుమార్ చప్పునందుకుని ఆమె మాటలకు అడ్డొచ్చాడు. పద్మ, నా బాధ్యత నాకు తెలుసు. నీ చేత చెప్పించుకోవాల్సిన దురవస్థ నాకింకా కలగలేదు. నువ్వేం చెప్పకింకా అన్నాడు విసుగ్గా. భర్త విసుగుకు లోలోన నవ్వుకుంది పద్మ. చెల్లెలి స్వేచ్ఛా స్వాతంత్రం గురించి మాట్లాడుతున్న వ్యక్తి భార్యకి అటువంటి స్వేచ్ఛే ఉండాలన్న విషయాన్ని విస్మరించినందుకు నిజంగా ఆమెకు ఆశ్చర్యం వేసింది. వాదన పెంచుకుని ఆయన్ని రెచ్చగొట్టడం శ్రేయోదాయకం కాదనుకుంది. సరేలేండి, ఇప్పుడే చెప్పారుగా, నేనేం కలిగించుకోను అంటూ ఏదో పనున్నట్టుగా అక్కడి నుంచి జారుకుంది. నువ్వేమీ కంగారపడకు చెల్లాయ్, మీ వదిన మాటలనంటే పట్టించుకోకు అంటూ బయటికి వెళ్ళిపోయాడు కుమార్. ఉష తృప్తిగా నిట్టూర్చి టేబుల్ దగ్గరకు నడిచి ఘాటైన ఉత్తరం రాసింది భర్తకు. ఉష రాసిన ఉత్తరం శ్రీనివాసుని కోపంతో కదిలించి వేసింది. అర్ధాంగికి ఉండాల్సిన అణుకువ ఆమెలో రవంతైనా లేదేమనిపించింది. ఉండబట్లేక ఆ ఉత్తరాన్ని మరోసారి చదువుకున్నాడు. శ్రీవారికి నమస్కారాలు.
మీ ఉత్తరం నాలోని అభిమానాన్ని మరింత రెచ్చగొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఏదో నేనే తప్పు చేసినట్టు రాస్తూ సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలన్న ఆకాంక్ష ఉందని విశాల హృదయాల్లో వ్యక్తం చేశారు. మీలో గొప్ప తెలివితేటలున్నాయని చెప్పుకునేందుకు ఈ ఒక్క విషయం చాలు. అయితే ఎటొచ్చి మీ తెలివితేటలు నా దగ్గర పనిచేసేవి కావు. మీలో అమృత హృదయం ఉందని భ్రమపడి అప్పట్లో మిమ్మల్ని ప్రేమించిన నా యవ్వనాన్ని ఇప్పుడు తిట్టుకుంటున్నాను. ఇదే విధంగా మనం ఒకరినొకరు నిందించుకోవడం ఎలాగూ తప్పదు. అందుకని మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరలో విడిపోవడం ఉత్తమం అనిపిస్తోంది. ఈ నా ప్రతిపాదనని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే దాన్ని తొలగించి తప్పనిసరిగా అంగీకరించండి. అది ఉభయతారకం. తిరుగుటప్పాలో మీ అంగీకారం తెలుపుతారు కదూ. అన్నట్టు మా అన్నయ్య కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నాడు. ఉంటాను మరి, మీ అర్ధాంగి ఉష. స్త్రీగా ఆమె చూపుతున్న నిబ్బరానికి తన నిబ్బరం ఎటూ తీసుకోకూడదనుకున్నాడు. వెంటనే ఓ ఉత్తరం రాశాడు. విడాకులు తీసుకునేందుకు తను సంసిద్ధంగా ఉన్నానని. అంతే. ఉభయులు అంగీకరించాక అభ్యంతరం ఇంకేముంటుంది గనుక ఏ గొడవలు లేకుండా చట్టరీత్యా విడాకులు తీసుకున్నారు. ఇరువురు ఆఖరిసరిగా విడిపోతున్న సమయంలో మాత్రం శ్రీనివాసు ఓ మాట అనకుండా ఉండలేకపోయాడు. ఉషా, ఈ రోజు నుంచి మనం ఏ అనుబంధము లేని పరాయి వాళ్ళమే. అయితే ఒక విషయం మాత్రం గుర్తు తీసుకురావాలనుంది. ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు. ఏంటండి? ఒకనాడు సుధన్న మాటలు జ్ఞాపకమున్నాయా? ఏ విషయంలో? సాలోచనగా అంది ఉష. అంత ప్రత్యేకంగా ఆయన అడుగుతున్నా గుర్తు తెచ్చుకోలేకపోయిందామె. అవునులే. నీకు గుర్తుండకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. గుర్తు తెచ్చుకో. విద్యాధికులైన స్త్రీల సంసారాల్లోనే విడాకుల ప్రస్తావన అప్పుడప్పుడు వస్తూ ఉండడం కొన్ని సందర్భాల్లో చూస్తున్నామంది. అప్పట్లో నేనామె మాటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నీ విషయంలో అది అక్షరాలా నిజమవడం ఆశ్చర్యంగానే ఉంది. బహుశా అందరూ కాకపోయినా నీ వంటి వాళ్ళెవరో ఉంటారని సుధ ఊహించుంటుంది. నువ్వు ఇప్పుడు ఆ విషయాన్ని అంగీకరిస్తావని భావిస్తాను అన్నాడు మెల్లగా నవ్వుతూ. ఉష జవాబు చెప్పలేదు. ఆమె మొహం కోపంతో అరుణకాంతిని పుంజుకుంది. చర్రుమని అతని కేసి చూస్తూ చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ ఇంటి ముఖం పట్టాడు. శాశ్వతంగా ఓ పెద్ద సమస్యను పరిష్కారం చేసుకున్నందుకు అతని హృదయం తేలికపడింది.